నెపోలియన్ అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఒక రోజు వెళుతున్నాడండి, రథంలో వెళుతా ఉన్నప్పుడు భిక్షం అడిగేవాడు వచ్చి, అయ్యా ధర్మం చేయండి అయ్యా అని అడిగాడంట. వెంటనే ఆయన ఏం చేశాడు, ఆయన సంచిలో చేయి పెట్టి వీడికి నిండా బంగారం తీసి వాడికి ఇవ్వబోతుంటే మంత్రి గారు అంటారు, అయ్యా బిచ్చగాడోడు ఏం చేసుకుంటాడు, ఇన్ని బంగారపు నాణ్యాలు ఏం చేస్తాడు, ఇన్ని బంగారు నాణ్యాలు తీసి ఆయనకి ఇవ్వడం ఎంతవరకు సబబు అని మంత్రి గారు అన్నారంట తనతో ఉన్న ఆయన అడుక్కొనివాడేమో గాని నేను అడుక్కొనివాడు కాదు. ఆయన స్థాయిని బట్టి నేను ఆయనకు సహాయం చేయను, నా స్థాయిని బట్టి నేను ఆయనకు సహాయం చేస్తాను. చెప్పండి కూడా మొదలుగా. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు శ్రీమంతుడైన దేవుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, కృప చూపటలో ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వ సంపదల ఘని శక్తి గల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆయన సన్నిధి కూడి వచ్చిన మీ జీవితంలో మీకే అవసరాలు ఉన్నాయో నీవే ఒక మందిరముగా మారి మహిమ చేత నింపబడితే ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీ ప్రతి అవసరం ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా.